హిందూ పురాణాల్లో పండ్లు కేవలం ఆహారం కాదు. అవి దైవికత, జ్ఞానానికి ప్రతీకలు. జ్ఞానఫలం ఈ పండు వినాయకుడికి, ఆయన బుద్ధికి గుర్తుగా లభించింది. దీన్ని సాధారణంగా బంగారు మామిడి రూపంలో చూపిస్తారు. రామకందమూలం ఇది శ్రీరాముడు, సీతమ్మవారు అడవిలో ఉండగా భోజనంగా చేసిన దివ్యమూలం. దీని ద్వారా ఆత్మస్థైర్యం, నిరూపేద్య ప్రేమ వ్యక్తమవుతుంది. కొబ్బరిపండు లేదా శ్రీఫలం ఇది దేవుని పండు. దీన్ని కొట్టడం అహంకారాన్ని తొలగించడంగా భావిస్తారు. బోరుపండు, శబరి ఈ పండ్లను రాముడికి ప్రేమతో సమర్పించింది. అనురాగానికి శాశ్వత గుర్తు. మామిడిపండు మరియు ఆకులు లక్ష్మీదేవి కరుణకు సూచనగా పూజల్లో ప్రధానంగా ఉంటాయి. ఉసిరి, ఆమ్ల విష్ణువు, లక్ష్మీదేవికి ప్రియమైనది. ఇది ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నం. బిల్వం ఇది శివుడికి ప్రత్యేకంగా అర్పించబడే పండు. ఔషధ గుణాలు ఉన్నవి కూడా. దానిమ్మ ఇది పౌష్టికత, సంపద, సంతానాభివృద్ధికి చిహ్నం. లక్ష్మీదేవికి దీనిని సమర్పిస్తారు. ఈ పండ్లు కేవలం భక్తికి కాదు, ఆరోగ్యానికి కూడా అమూల్యమైనవే. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.